తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మొన్ననే హైకోర్టు తీర్పు చెప్పడం జరిగింది. సెప్టెంబర్ 30వ తేదీలోపు ఎన్నికలు నిర్వహించి వాటి ఫలితాలు వెల్లడించాలి అని చెప్పేసి అయితే తీర్పు ఇవ్వటం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వము మరి ఈ యొక్క లోకల్ పోరుకు సంబంధించి నిర్వహించేందుకు కూడా సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో కొన్ని అడ్డంకులైతే ఎదురవుతున్నాయి. మరి ఆ అడ్డంకులేంటి? ఒకవైపు పార్లమెంట్ వైపు నుంచి కానివ్వండి, లేదంటే బీసీ సంఘం నేతల నుంచి కానివ్వండి, సుప్రీంకోర్టు తరపు నుంచి కానివ్వండి, ఇట్లా కొన్ని అడ్డంకులైతే ఎదురవుతున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో న్యాయ నిపుణులతో కూడా ప్రభుత్వం సమాలోచనలు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ప్రధానంగా మరి ఎట్లాంటి అడ్డంకులు ఉన్నాయి ఈ ఎన్నికలు నిర్వహించడంలో అని చెప్పేసి మనము ఈ వీడియోలో చర్చించుకోబోతున్నాము. ప్రధానంగా మీ అందరికీ కూడా తెలిసిన విషయమే, తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క పంచాయతీ పాలక వర్గాలు ముగిసి కూడా దాదాపుగా ఏడాదిన్నర కాలం పూర్తవుతుంది. మరి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఎప్పుడెప్పుడు ఉంటుంది అని చెప్పేసి అయితే ఇప్పటికైతే ఒక క్లారిటీ అయితే రాలేదు. మరి లోకల్ పోరుకు 1,00,000 అడ్డంకులు అయితే ఎదురవుతున్నాయి అని చెప్పేసి అయితే ప్రధానంగా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ప్రధానంగా ఈ యొక్క బీసీ రిజర్వేషన్ల పంచాయతీ అనేది ఇంకా తేలనే లేదు. మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఏ విధంగా అమలు చేయాలి అనే విషయంపై ప్రభుత్వం అయితే తర్జనభర్జన పడుతూ ఉంది. మరి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు మరి బీసీ జనాభా అనుగుణంగా కూడా ఈ యొక్క రిజర్వేషన్ అమలు చేయడానికి మరి ఏ విధంగా కార్యాచరణ అమలు చేయాలనే దానిపై కూడా న్యాయ నిపుణులతో కూడా ప్రభుత్వం అనేది సమాలోచనలు చేస్తున్నటువంటి పరిస్థితి. మరి న్యాయ నిపుణులు కూడా ఈ యొక్క రిజర్వేషన్లపై అవగాహన ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈ యొక్క పార్లమెంటులో చట్ట సవరణ చేస్తే తప్ప ఈ యొక్క రిజర్వేషన్లు మరి 50% మించడానికి వీలు లేదని చెప్పేసి, అలా అయితేనే ఈ యొక్క బీసీలకు 42% రిజర్వేషన్ అమలు సాధ్యమవుతుంది అని చెప్పేసి అయితే న్యాయ నిపుణులు ఒకవైపు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి ప్రధానంగా ఇక్కడ ఈ యొక్క కేంద్రం ఏదైతే తెలంగాణ చేసినటువంటి చట్టాన్ని నేటికి కూడా మరి కేంద్రానికి పంపించారు కదా. మరి కేంద్రం అయితే ఇప్పటి వరకు కూడా మరి ఆమోదించలేదు. దానికి సంబంధించి కూడా మరి ఏంటి అని అంటే, ఒకసారి బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం అవసరమైనటువంటి ఒక సర్వేను నిర్వహించింది. అందుకు అనుగుణంగానే అసెంబ్లీలో ఒక చట్టాన్ని కూడా చేశారు. కానీ దాన్ని పార్లమెంటు ఆమోదిస్తేనే మరి రాష్ట్రంలో కూడా బీసీలకు 42% రిజర్వేషన్లను అమలు చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. మరి కేంద్రానికి బిల్లు పంపించినా కూడా ఇప్పటి వరకు అయితే కేంద్రం నుంచి స్పందన అయితే లేదు. మరి పరోక్షంగా మనకున్నటువంటి సమాచారం మరి ఆ యొక్క బిల్లును కూడా పరిగణలోకి తీసుకోబోమని చెప్పినట్లుగా సమాచారం వినికిడి. కేంద్రం నిర్వహించేటువంటి ఈ యొక్క సర్వే ఏదైతే ఉంటుందో అది లెక్కలోకి తీసుకొని మాత్రమే ఈ యొక్క బీసీ రిజర్వేషన్లపై స్పందిస్తామనేది వారి వాదన అన్నట్టుగా అయితే సమాచారం. మరి రాష్ట్రం పంపించినటువంటి బిల్లును కూడా కేంద్రం తిరస్కరించలేదు, అదేవిధంగా ఆమోదించను కూడా లేదు. దీంతో ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్ళాలి అనే దానిపై కూడా మరి ఈ యొక్క న్యాయ నిపుణులతో చర్చ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సంప్రదింపులు జరుపుతున్నారు. మరి న్యాయ నిపుణులు కూడా సైతం సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిన విధంగా 50% రిజర్వేషన్లు దాటడానికి వీలు లేదని చెప్పేసి ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు అయితే చెప్పడం జరిగింది కదా. మరి కేంద్రం పార్లమెంట్లో చట్టం చేస్తే తప్ప సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించడానికి లేదు అని చెప్పేసి అయితే న్యాయ నిపుణులు కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఒకవేళ ప్రత్యేకంగా ఒక జీవోను తీసుకొచ్చి మరి ప్రభుత్వం ఆ విధంగా ముందుకెళ్ళినట్లయితే కూడా తెలంగాణ ప్రభుత్వము రాజకీయ పరంగా ఈ యొక్క బీసీలకు రిజర్వేషన్ల కోసం అని చెప్పేసి ఒక ప్రత్యేక జీవో జారీ చేసి ముందుకెళ్ళినప్పటికీ కూడా మరి సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించారు అని చెప్పేసి వెంటనే ఎవరైనా కూడా కోర్టుకు వెళితే కూడా మరి ఆ జీవోను రద్దు చేసే ఆస్కారం ఉందని కూడా న్యాయ నిపుణులు గుర్తు చేస్తున్నారు. మరి అధికారులు ఒకవైపు అధికార పార్టీ నాయకులు ముఖ్యులు చర్చలు కూడా జరుపుతూ ఉన్నారు, మల్ల గుల్లాలు పడుతున్నారు. ఎట్లా చేయాలి, ఎలా చేయాలి, ఏం చేయాలి అనే విషయాన్పై తర్జన పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విషయంలో అడ్వకేట్ జనరల్ అభిప్రాయాన్ని కూడా ప్రభుత్వం తీసుకున్నట్లుగా తెలుస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ముందైతే ఉన్నటువంటి ప్రతిపాదనల్లో 42%పై జీవో జారీ చేసి ముందుకు వెళ్ళాలని చెప్పేసి, లేదంటే ప్రధాని అపాయింట్మెంట్ తీసుకొని అఖిల పక్షాన్ని కల్పించి మరి
ఇక ఏం చేసేది లేదని చెప్పేసి రాజకీయంగా బీసీలకు సీట్లు ఇవ్వాలనే ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి సూచనలు వచ్చినట్లుగా అయితే సమాచారం. జీవో జారీ చేస్తే మాత్రం దానికి గవర్నర్ ఆమోదిస్తారా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. గవర్నర్ దగ్గర నుంచే మరి కేంద్రానికి వెళ్ళిన అంశంపై ఆయన జీవోకు సంతకం చేస్తారా అనే అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా పార్లమెంటు చట్టం చేస్తే తప్ప బీసీలకు 42% రిజర్వేషన్లు అయితే సాధ్యం కాదని చెప్పేసి సీనియర్ న్యాయ నిపుణులు కూడా చెబుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ప్రభుత్వమే ధైర్యం అంటే ఇక్కడ ఈ విషయాన్ని ప్రజలకు వివరిస్తే సరిపోతుందని చెప్పేసి కూడా కొందరు సలహాలు ఇస్తున్నారు. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్, వీళ్ళు ఎన్నికల కంటే ముందు ఒక హామీ ఏదైతే ఇచ్చారో మరి ఆ హామీకి సంబంధించి మేము చేయగలిగింది మేము చేశాము, బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపించాము, కానీ అక్కడ కేంద్రం ఆమోదించడం లేదు అని చెప్పేసి చెప్పుకొని ముందుకెళ్ళినట్లయితే కూడా కొంతవరకు మేలు జరిగే అవకాశం ఉంటుంది. మరి ఎందుకనంటే ఈ సెప్టెంబర్ 30వ తేదీలోపు ఎన్నికలు నిర్వహించి ఫలితాలు విడుదల చేయాలి అని చెప్పేసి హైకోర్టు తీర్పు చెప్పినటువంటి నేపథ్యంలో మరి ఒక విధంగా అంటే జీవో జారీ చేసి ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఒకటి జీవో జారీ చేసి దానికి అనుగుణంగా ముందుకెళ్ళినట్లయితే మరి ఈ జీవో మీద సుప్రీంకోర్టు తీర్పుకు ఈ యొక్క జీవో విరుద్ధంగా ఉంది అని చెప్పేసి ఎవరైనా కోర్టుకు వెళ్ళినట్లయితే కోర్టు ఆ యొక్క జీవోను రద్దు చేసే అవకాశం ఉంది అని చెప్పేసి కొందరు నిపుణులు అయితే చెబుతున్నారు. లేదు అని చెప్పేసి అనంటే ఇదే అంశం మీద, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక హామీ అనేది 42 బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తాము అని చెప్పేసి ఏదైతే చెప్పిందో హామీ ఇచ్చిందో ఆ హామీ మేరకు మేము ఇది చేశాము కాబట్టి ఉన్న పరిస్థితి ఇట్లా ఉంది అని చెప్పేసి చెప్పుకోవడానికైనా ప్రధానమంత్రి అపాయింట్మెంట్ తీసుకొని అఖిలపక్షాన్ని అక్కడ కల్పించి ఇక ఏం చేయాలి ఎట్లా చేయాలి అనేది రాజకీయంగా ఈ యొక్క బీసీలకు సీట్లు ఇవ్వాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవాలి అని చెప్పేసి అయితే సూచిస్తున్నట్టుగా ప్రభుత్వానికి సూచిస్తున్నట్లుగా అయితే తెలుస్తూ ఉంది. ఒక విధంగా మరి ముందుకెళ్ళి ఆల్ పార్టీస్ మీటింగ్ కండక్ట్ చేసి కూడా కేంద్రం వద్దకి అంటే ప్రధానమంత్రి అపాయింట్మెంట్ తీసుకొని ఉన్న సిచ్యువేషన్ను వివరించి ఎట్లా ఉంటుంది ఏంది అని చెప్పేసి ఆ తర్వాత ఈ యొక్క 42% రిజర్వేషన్లపై ఒక నిర్ణయాన్ని తీసుకున్నట్లయితే ఎట్లాంటి ఇబ్బంది రాకపోవచ్చు అని చెప్పేసి కూడా ఒక విధంగా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఎన్నికలు ఆలస్యం చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఇప్పటికే స్థానిక సంస్థల్లో 3 కూడా అంటే ఇక్కడ పంచాయతీలో కానివ్వండి, మండల పరిషత్లో కానివ్వండి, ఎంపీటీసీ జెడ్పీటీసీలు కానివ్వండి, లేదంటే మున్సిపల్లో కానివ్వండి, ఈ యొక్క స్థానిక సంస్థల్లో ఇప్పటికే పాలకవర్గం అనేది పూర్తయింది ఇప్పటి వరకు అయితే. సో మరి ఇప్పటికీ ఆలస్యమైంది కాబట్టి స్పెషల్ అధికారుల పాలన, ప్రత్యేక అధికారుల పాలనతో కొనసాగించడం వల్ల స్థానికంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, పూర్తి స్థాయిలో సమస్యలు పరిష్కారం కావటం లేదు అని చెప్పేసి సతమతం అవుతున్నారు సమస్యలతో అని చెప్పేసి చాలామంది తొందరగా ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ప్రజల నుంచి వస్తున్నటువంటి విన్నపాలు. మరి ఒక విధంగా చూస్తే ఎన్నికలు నిర్వహించకపోతే కూడా అంటే ఉన్నటువంటి పరిపాలన ఎట్లా, స్పెషల్ అధికారులు ఉన్నారు ఇప్పుడు ప్రధానంగా గ్రామీణ పంచాయతీల్లో. మరి నిధులు ఏదైనా సమస్యలు ఉన్నాయంటే ఆ సమస్య పరిష్కారం చేయాలి అని చెప్పేసి అనుకుంటే కొన్ని నిధులు అవసరం అవుతాయి. నిధులు రానటువంటి పరిస్థితి. ఎన్నికలు నిర్వహిస్తే కేంద్రం నుంచి వచ్చేటువంటి కొన్ని నిధులు కూడా రావటానికి దాదాపుగా 1500 కోట్ల రూపాయల నిధులు కూడా పంచాయతీలకు రావటానికి కూడా అవకాశం ఉంటుంది. దాంతో వచ్చినట్లయితే ఆ నిధులు వచ్చినట్లయితే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యలు కొంతవరకు పరిష్కారం చేసేందుకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎన్నికలు నిర్వహించినట్లయితే కూడా ఈ యొక్క పంచాయతీలో పాలక మండలి ఉండడంతో త్వరితగతిగా ఈ యొక్క పనులకు ఆమోదింపజేసి ఆ యొక్క పనులు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఎక్కువ శాతం అయితే ఎన్నికలు నిర్వహించాలి అని చెప్పేసి వస్తున్నటువంటి విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వం ముందుకెళ్లే అవకాశం కూడా లేకపోలేదు. అయితే ఇక్కడ గ్రామ స్థాయి కానీ మండల స్థాయి నాయకులు మరి ఒక విధంగా దాదాపుగా ఈ యొక్క పంచాయతీ ఎన్నికలు కూడా పూర్తయి ఎప్పుడు పూర్తయింది అని చెప్పేసి కూడా ఒకసారి మనము చూసినట్లయితే అంటే జనవరి గత సంవత్సరం ఫిబ్రవరిలో సర్పంచ్లది పూర్తయింది పాలకవర్గం. ఆ తర్వాత జూన్లో జెడ్పీ చైర్మన్లు, ఎంపీపీ తర్వాత జెడ్పీటీసీ సభ్యుల పదవీ కాలం కూడా
ముగిసింది. మరి ఈ ఏడాది జనవరిలో మున్సిపాలిటీల పాలక వర్గాల గడువు కూడా ముగిసింది. సో, దీంతో చాలా కాలం పెండింగ్‌లో ఎన్నికలు నిర్వహించకుండా చాలా కాలం అవుతుంది అని చెప్పేసి మొన్న ఇచ్చినటువంటి తీర్పు, హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో కూడా ప్రధానంగా వ్యాఖ్యానించడం జరిగింది. ఇంతకాలం ఎందుకు వెయిట్ చేశారు అని చెప్పేసి ప్రశ్నించడం జరిగింది. ఇటు ప్రభుత్వాన్ని, అటు ఎన్నికల సంఘాన్ని కూడా ప్రశ్నించడం జరిగింది. మొత్తం మీద సెప్టెంబర్ 30వ తేదీన ఈ యొక్క ఎన్నికలు నిర్వహించి ఫలితాలు వెల్లడించాలి అని చెప్పేసి అయితే తీర్పు చెప్పడం జరిగిందన్నట్టు. మొత్తం మీద ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి సమస్య, అడ్డంకి ఏంటి అనేది ఒకసారి చూస్తే, బీసీలకు 42% రిజర్వేషన్లు ఎట్లా అమలు చేయాలి అనేదే ప్రధాన సమస్య అన్నట్టు. ఒక విధంగా చూస్తేనేమో ఒకవేళ ప్రత్యేక జీవో ఇచ్చి రిజర్వేషన్లు అమలుకు ముందుకెళ్ళినట్లయితే ప్రభుత్వము, మరి సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అనంటే, మరి 50% రిజర్వేషన్లు అయితే దాటకూడదు అని చెప్పేసి ఏదైతే తీర్పు ఉందో, మరి ఆ యొక్క తీర్పుకు విరుద్ధంగా అవుతుంది. మరి విరుద్ధంగా అయితే దాని మీద ఎవరైనా కోర్టుకు వెళ్తే ఆ జీవోను రద్దు చేసే అవకాశం ఉంది, మనం నిర్వహించి కూడా ప్రయోజనం లేదు అని చెప్పేసి కొన్ని వార్తలు వినబడతా ఉన్నాయి. అదేవిధంగా ముందుకెళ్ళలేదు అని చెప్పేసి అనంటే ఇక్కడ ఎట్లా ఉంది, ముందుకెళ్ళలేదు అని చెప్పేసి అంటే ఈ యొక్క ఎన్నికలు 42% రిజర్వేషన్లు కల్పించకుండా ముందుకెళ్ళినట్లయితే ఒకవైపు బీసీ సంఘాల నేతలు కూడా ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి 42% రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలి అని చెప్పేసి వాళ్ళు పట్టుబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. 42% రిజర్వేషన్లు కల్పించకుండా ముందుకెళ్ళినట్లయితే కూడా మరి స్థానిక ఎన్నికల్లో ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత వచ్చేటువంటి, బీసీల తరపు నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశాలు ఉన్నాయి అని కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ 42% అమలు చేసినట్లు ప్రత్యేక జీవో జారీ చేసి ముందుకెళ్ళినట్లయితే కూడా ఇటు కోర్టుల నుంచి కూడా జీవో రద్దు చేసే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా ప్రధానంగా తెలుస్తూ ఉంది. ఒక విధంగా చూస్తే ఇక్కడ ప్రభుత్వము అంటే ఎన్నికల కంటే ముందు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఆ హామీ మేరకు ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు ఇవ్వాలి అని చెప్పేసి హామీ ఇచ్చింది, అమలు చేస్తామని చెప్పేసి చెప్పింది. మరి అమలు చేస్తేనేమో ఇక్కడ సుప్రీంకోర్టు వద్ద ఆ జీవో అమలు చేసి ఆ జీవో ప్రకారం వెళ్ళినట్లయితే కోర్టుకు వెళ్తే మరి ఆ కోర్టు రద్దు చేసే అవకాశం ఉందనేది ఒకటి. ఒకవేళ 42% ఇచ్చిన హామీ మేరకు 42% రిజర్వేషన్లు అమలు చేయకుండా ఎన్నికలు నిర్వహించినట్లయితే ఇక్కడ బీసీ వాళ్ళ నుంచి వ్యతిరేకత వచ్చేందుకు అవకాశం ఉంటుంది, స్థానిక సంస్థల్లో ఎక్కువ సీట్లు కోల్పోయేందుకు అవకాశం ఉంటుంది అని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. మరి ఎట్లా చేయాలి, ఎట్లా ఎవరికి ఇబ్బంది కలగకుండా అని చెప్పేసి ఆలోచన చేసినట్లయితే ఇక్కడ ఒకవైపేమో హైకోర్టు సెప్టెంబర్ 30 లోపు ఫలితాలు వెల్లడించాలి అని చెప్పేసి తీర్పు చెప్పింది. మరి ఫలితాలు వెల్లడించాలి అని చెప్పేసి అనంటే ఇక్కడ 42% రిజర్వేషన్లు ఒకవైపు, మరి 50% రిజర్వేషన్లు దాటకూడదు అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఒకవైపు, మరి సెప్టెంబర్ 30వ తేదీలోపు ఎన్నికలు నిర్వహించి ఫలితాలు వెల్లడించాలి అని చెప్పేసి హైకోర్టు తీర్పు మరోవైపు, మరి 42% రిజర్వేషన్లు కల్పించకుండా ఎన్నికలు నిర్వహించినట్లయితే నిర్వహించొద్దు అని చెప్పేసి బీసీ సంఘాల నేతలు విజ్ఞప్తులు అందుతున్నటువంటి పరిస్థితి మరోవైపు. ఇట్లా ప్రభుత్వం మీద ఒత్తిడి అంటే అడ్డంకులు ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో అడ్డంకులైతే ఉన్నాయి. మరి మొత్తం మీద ఎన్నికలు నిర్వహించాలి అని అంటే ప్రధానమైనటువంటి సమస్య ఏంటి అని అంటే బీసీలకు 42% రిజర్వేషన్లు అనే అంశమే ప్రధానంగా అడ్డంకి ఉంది. అంటే అడ్డంకి అనంటే ఆ విషయం మీద ఒక నిర్ణయం తీసుకున్న తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలి అని చెప్పేసి అయితే ప్రధానంగా వినబడుతున్నటువంటి మాట. ఒక విధంగా ఏంటి అంటే ఎన్నికల కంటే హామీ ఇచ్చారు ఒకటి, బీసీలకు రాజకీయ పరంగా వాళ్లకు ఒక ఇది కావాలి అని చెప్పేసి వాళ్ళు పట్టుబడుతున్నటువంటి పరిస్థితి. ఆ విధంగా ముందుకెళ్ళినట్లయితే కోర్టులో చుక్కెదురయ్యే అంటే ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా మరి 30వ తేదీలోపు సెప్టెంబర్ 30వ తేదీలోపు ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి హైకోర్టు తీర్పు. ఇట్లా అడ్డంకులు అనేది ప్రభుత్వం ముందు ఉన్నటువంటి, మరి ఈ అడ్డంకులన్నీ ఎట్లా అధిగమించి ముందుకెళ్తుంది అనేదే ప్రధానమైనటువంటి ప్రశ్న ఇక్కడ. ఒకటి అయితే ఇప్పుడు ముందుకెళ్ళినట్లయితే అంటారు కదా, ముందుకెళ్తే నువ్వు వెనక వెళ్తే గొయ్యి అన్నట్టు ఏదో ఉంటుంది కదా, అట్లా ఉంది పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వము అనేది మరి దీనికి సంబంధించి ఎట్లా నిర్వహించాలి, మరి 42% రిజర్వేషన్లు అమలు చేయాలి అని చెప్పేసి అనంటే
ఎట్లా చేయాలి అని చెప్పేసి న్యాయ నిపుణులతో కూడా ఇంకా చర్చలు ఇప్పటికే నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మరి ఇప్పటికైతే ఎటూ తేల్చుకోలేనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకవైపు గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికలు ఎప్పుడొస్తాయి అని చెప్పేసి చాలామంది కూడా ఆశావహులు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వాళ్ళు కూడా ఎట్లా అంటే గ్రామీణ ప్రాంతాల్లో జనాలను ఆకట్టుకునేటువంటి విధంగా వాళ్ళు ఎంతో ఖర్చు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి వార్తల్లో అక్కడక్కడ వినబడుతున్నటువంటి మాటలు. వార్తల్లో అక్కడక్కడ వినబడుతుంది. అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల్లో నేను పోటీ చేస్తున్నాను, నన్ను గెలిపించాను, ఇప్పటి నుంచే వాళ్ళు ప్రయత్నాలు కూడా మొదలు పెట్టారు మచ్చిక చేసుకోవడానికి అని చెప్పేసి అయితే వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉందన్నట్టు. సో ఈ నేపథ్యంలో మరి పార్లమెంటు బిల్లు ఆమోదించడానికి అవకాశం ఉందా అని చెప్పేసి అనుకుంటే మరి ఇంత తక్కువ కాలంలో అవకాశం అయితే లేదు అని చెప్పేసి ప్రధానంగా వార్తలు వినబడుతున్నాయి. మరి న్యాయ నిపుణులు చెబుతున్న మాట ఏంటి అని అంటే పార్లమెంటు ద్వారా తీసుకొస్తేనే అంటే ఒక రాజ్యాంగబద్ధంగానే ఈ యొక్క 42% రిజర్వేషన్లు చేస్తేనే అది అమలుకు సాధ్యమవుతుంది అని చెప్పేసి ప్రధానంగా వాళ్ళు స్పష్టం చేసినటువంటి పరిస్థితి. ఒకవేళ అమలు చేయకపోతే ఈ అమలు చేయకుండా ఇప్పుడు ఎన్నికలేమో సెప్టెంబర్ 30వ తేదీలోపు నిర్వహించాలి, హైకోర్టు తీర్పు. ఎన్నికలు నిర్వహించాలి అని చెప్పేసి అనంటే బీసీలకు ఇచ్చిన మాట ప్రకారం 42% రిజర్వేషన్లు ఇవ్వాలి. 42% రిజర్వేషన్లు ఇచ్చి ప్రత్యేక జీవో ద్వారా ఇచ్చి ముందుకెళ్ళినట్లయితే అక్కడ హైకోర్టు అది సుప్రీంకోర్టుకు వెళ్ళినట్లయితే సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధం అని చెప్పేసి ఎవరైనా వెళ్ళినట్లయితే ఆ జీవోను రద్దు చేసే ఆస్కారం ఉంది అని చెప్పేసి న్యాయ నిపుణులు చెబుతున్నటువంటి పరిస్థితి. మరి ఎట్లా చేయాలి అని చెప్పేసి మల్ల గుల్లాలు పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందబ్బా. మరి నిర్వహించకపోతే కూడా ఇక్కడ హైకోర్టు నుంచి తీర్పు, మరి కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు రాకపోవడం వల్ల గ్రామీణ సమస్యలు అట్లాగే ఉండిపోతాయి, ప్రజలు కూడా ఇబ్బందుల పాలవుతారు. సో ఈ నేపథ్యంలో మొత్తం మీద ఏదైతే గతంలో మరి సీఎం రేవంత్ రెడ్డి గారు గతంలో ఒక అనౌన్స్మెంట్ చేశారు. మరి ఒకవేళ అట్లా సాధ్యం కాని పరిస్థితుల్లో మరి సీట్లు అయితే రాజకీయ పరంగా బీసీలకు 42% సీట్లు కేటాయించి ముందుకెళ్తాము అని చెప్పేసి ఒక మాట అన్నట్టుగా కూడా అందరికీ కూడా తెలిసిన విషయమే. మరి ప్రధానంగా మరి ఎట్లా చేస్తారు, మరి సాధ్యం కానటువంటి నేపథ్యంలో మరి ఎన్నికలైతే సెప్టెంబర్ 30 తేదీలోపు నిర్వహించాలి, ఫలితాలు కూడా నిర్వహించాలి అని అంటే మరి రాజ్యాంగ పరంగా సాధ్యం కానటువంటి పరిస్థితిలో మరి 42% రిజర్వేషన్లు చేయాలి, ఇవ్వాలి అని చెప్పేసి అని అంటే అది సాధ్యం కావటం లేదు అనుకున్నటువంటి పరిస్థితిలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనంటే పార్టీ పరంగానే బీసీలకు ఎక్కువ సీట్లు 42% సీట్లు కేటాయించి ముందుకెళ్లేందుకే అవకాశాలు అయితే ఎక్కువగా కనబడుతున్నాయి. మనకు ఉన్న పరిస్థితులను కూడా అన్నీ మనము ఒకసారి అవగాహన చేసుకుంటే అక్కడ హైకోర్టు తీర్పు, ఇక్కడ కేంద్రం పార్లమెంటు ఆమోదిస్తేనే 42% రిజర్వేషన్లకు క్లియరెన్స్ అనేది వస్తుంది. ఒకవేళ క్లియరెన్స్ లేకుండా 42% రిజర్వేషన్లు ఇచ్చినట్లయితే ఇటు సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధం అని చెప్పేసి ఎవరైనా కోర్టుకు వెళ్తే జీవో రద్దు చేసేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి ఒకటి. సో ఎటు చూసినా కూడా ఎన్నికలైతే నిర్వహించాలని చెప్పేసి ప్రధానంగా ఉంది. ఎన్నికలు నిర్వహించాలంటే 42% సాధ్యం కానటువంటి పరిస్థితిలో మరి సీఎం రేవంత్ రెడ్డి గారు గతంలో చెప్పిన విధంగానే పార్టీ పరంగానే బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయించి ముందుకెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టయితే అనిపిస్తుంది. ఇది ఈరోజు ఈ యొక్క పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎట్లాంటి అడ్డంకులు ఉన్నాయనేది ఈ వీడియోలో మనం తెలుసుకున్నాము. మరి మీరు ఏమనుకుంటున్నారు, మీరు ఏమనిపిస్తుంది, ఈ యొక్క పంచాయతీ ఎన్నికలు ఎలా నిర్వహిస్తే బాగుంటుంది అనేది మీరే ఒక డెసిషన్, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో ఆ యొక్క విషయం మీద కూడా మనం మాట్లాడడానికి కూడా అవకాశం ఉంటుంది. మరో వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్.